ముందు వీడియోలో లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసిన తరువాత శూర్పణఖ పెద్దగా అరుస్తూ జనస్థానం అనే ప్రదేశానికి వచ్చింది. అక్కడ 14,000 మంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరికీ నాయకుడు కరుడు. శూర్పణఖ కరుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తుంది. అప్పుడు కరుడు 14 మంది భయంకర రాక్షసుల్ని శూర్పణఖ వెంట పంపుతాడు. కానీ రాముడు అక్కడే 14 మందిని చంపేస్తాడు. అప్పుడు శూర్పణఖ కరుడు దగ్గరికి వచ్చి, నువ్వు పంపిన 14 మందిని రాముడు ఒక్కడే చంపేశాడు అని చెప్తుంది. అప్పుడు కరుడు ఆశ్చర్యపోయి శూర్పణఖతో, నేను పంపిన రాక్షసులు సామాన్యులు కాదు, మహాపరాక్రమవంతులు. యుద్ధంలో ఎంతమందినైనా వాళ్ళ చేతులతో నలిపి చంపగలిగేంత శక్తి కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళని ఒక్క మానవుడు చంపాడా అని ఆశ్చర్యపోయి 14,000 మంది రాక్షస సైన్యాన్ని సిద్ధం చేశాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కరుడు తన సేనాధిపతి అయిన దూషణుణ్ణి పిలిచి, నా ప్రియ సోదరి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కొయ్యడమే కాకుండా మహాబలశాలులైనటువంటి 14 మంది రాక్షసులను చంపిన ఆ రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి ఇప్పుడే వెళ్ళాలి. మన రాక్షస సైన్యాన్ని సిద్ధం చెయ్యి అని చెప్పాడు. అప్పుడు దూషణుడు 14,000 మంది రాక్షస సైన్యాన్ని రామలక్ష్మణులపై యుద్ధానికి సిద్ధం చేస్తాడు. తరువాత కరుడి యొక్క రథసారథి 8 చక్రాలు కలిగిన రథాన్ని సిద్ధం చేసి దానికి పిశాచ ముఖములు కలిగిన గుర్రాలను కట్టాడు. ఆ రథంలో కత్తులు, గదలు, శూలాలు, ధనస్సులు మొదలైనవి పెట్టాడు. అప్పుడు కరుడు కవచం ధరించి రథమెక్కి 14,000 మంది రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకుని రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు. ఈ రాక్షస సైన్యం బయలుదేరిన వెంటనే ఆకాశంలో బూడిద రంగు మేఘాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో రథంపై తప్పనిసరిగా వారి ప్రవర్తనకు తగిన చిహ్నాలతో జెండాలను ఉంచేవారు. ఒక గ్రద్ద వచ్చి కరుడు ఉన్న రథం చుట్టూ తిరిగి వాడి జెండాపై వాలింది. మేఘాలు లేకుండా ఉరుములు వస్తున్నాయి. కాకులు, నక్కలు, గుడ్లగోబలు అరుస్తున్నాయి. పట్టపగలే సూర్యాస్తమయంలా కనిపిస్తుంది. అప్పుడు కరుడు, దూషణుడు ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు. ఈ అపశకునాలను చూసి రాక్షస సైన్యమంతా భయపడుతుంటే కరుడు పెద్దగా నవ్వుతూ, ఈ అపశకునాలకు భయపడుతున్నారా? ఈ అపశకునాలకే అపశకునాలం మనం, రాక్షసులం మనం, బలవంతులం మనం. నేను తలుచుకుంటే ఆకాశంలోని నక్షత్రాలు రాలగొడతాను, సూర్యుణ్ణి పడగొడతాను, గాలిని స్తంభింపజేస్తాను. ఎంతవరకు నేను ఎన్నో యుద్ధాలు చేశాను, అది మీకు తెలుసు. ఇన్ని యుద్ధాలలో ఎప్పుడైనా నాకు అపజయం లభించిందా? నేను యుద్ధానికి వెళ్తే విజయమే తప్ప అపజయం ఉండదు అని వాళ్ళను ఉత్సాహపరిచాడు. అప్పుడు ఈ రాక్షసులందరూ గట్టిగా అరుస్తూ కరుడు వెంట బయలుదేరారు. అప్పుడు మహర్షులు, దేవతలు, గాంధర్వులు ఈ రాక్షసులకు రాముడికి మధ్య మహాయుద్ధం జరగబోతుందని ఆకాశం నుంచి అదృశ్య రూపంలో చూస్తున్నారు. ఇంతలో ఈ రాక్షస సైన్యమంతా రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఈ రాక్షసులందరికీ నాయకుడైన కరుడు ముందుకు వచ్చాడు. కరుడితో పాటు సేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువుడు, విహంగముడు, దుర్జయుడు, కరవిరాక్షుడు, అరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాసురుడు, రుధిరాసురుడు మొదలైన 12 మంది వచ్చారు. ఈ 12 మంది కరుడికి అంగరక్షకులు. రాముడు ఈ రాక్షసులను దూరం నుంచి చూసి లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇక్కడికి రాక్షసులు వస్తున్నారు. వాళ్ళు వస్తే సీతకు హాని కలగవచ్చు. ఇక్కడకు దగ్గరలో ఒక కొండ గుహ ఉంది. సీతను అక్కడికి తీసుకువెళ్ళి నువ్వు అక్కడే ఉండు. ఈ రాక్షసుల సంగతి నేను చూస్తాను. నువ్వు మరో మాట మాట్లాడితే నా పాదాల మీద ఒట్టు అని అంటాడు. అప్పుడు వెంటనే లక్ష్మణుడు ఖడ్గం, ధనుర్బాణాలు తీసుకుని దగ్గరలో ఉన్న గుహ దగ్గరకు వెళ్తాడు. రాముడైనా శత్రువులను కనికరిస్తాడేమో కానీ సీత జోలికి, రాముడి జోలికి వచ్చిన శత్రువులను లక్ష్మణుడు పొరపాటున కూడా కనికరించడు. ఇప్పుడు రాముడు తన దగ్గర ఉన్న ధనస్సు, అక్షయ తూణీరములు తీసుకుని రాక్షసుల ముందుకు వచ్చాడు. అక్షయ తూణీరములు అంటే అందులో 4 బాణాలు ఉంటాయి. అందులో నుంచి ఎన్ని బాణాలు తీసినా తిరిగి 4 బాణాలు ఉంటాయి. రాముణ్ణి చూసిన కరుడు ముందుకు వచ్చాడు. అప్పుడు కరుణ్ణి వెనక్కి నెట్టి సేనగామి అనే రాక్షసుడు రాముడి మీదకు వచ్చాడు. అప్పుడు రాముడు సేనగామిని 2 బాణాలతో నరికి చంపాడు. తరువాత వాడి సోదరుడు వచ్చాడు. వాడి తలను రాముడు అర్ధచంద్రాకారంలో ఉన్న బాణాలతో నరికేశాడు. తరువాత రాక్షసులు రాముడిపై 10,000 బాణాలు వేశారు.
ఈ బాణాలు రాముడికి గుచ్చుకుని రక్తం బయటకు వచ్చింది. అప్పుడు రాముడు విజృంభించి తీవ్రమైన బాణాలు విడిచిపెట్టాడు. అసలు రాముడు ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ఎక్కుపెట్టాడో, ఎప్పుడు వదిలాడో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. కానీ రాముడి చుట్టూ ఉన్న రాక్షసులపై బాణాలు వర్షంలా పడుతున్నాయి. రాక్షసుల యొక్క కవచాలు తెగిపోయాయి, ధనస్సులు విరిగిపోయాయి, కొంతమందికి కాళ్ళు విరిగిపోయాయి, కొంతమందికి చేతులు విరిగిపోయాయి. ఈ విధంగా కొన్ని వందల మంది రాక్షసులు మరణించారు. చావగా మిగిలిన వాళ్ళు కరుడి వెనక్కి వెళ్ళిపోయారు. ఇదంతా దూషణుడు చూశాడు. దూషణుడు కరుడి సేనాధిపతి. వాడు మహాబలవంతులైనటువంటి 2 రాక్షసులని వెంట పెట్టుకుని వచ్చాడు. వాడు ధనస్సు పట్టుకుని పిడుగుల్లాంటి 5 బాణాలు రాముడిపై వేశాడు. రాముడు వాటిని 4 బాణాలతో నరికేశాడు. మళ్ళీ 4 బాణాలతో వాడి రథానికి ఉన్న గుర్రాలను కూల్చాడు. ఒక బాణంతో వాడి రథసారథిని చంపేశాడు. అప్పుడు దూషణుడు ఇనుపముళ్ళతో ఉన్న గదను చుట్టూ తిప్పి రాముడిపై విసరబోయాడు. అప్పుడు రాముడు 2 బలమైన అర్ధచంద్రాకార బాణాలతో వాడి భుజాలు మొదలకు నరికేశాడు. వాడి 2 చేతులు తెగిపోవడంతో వాడి ఊపిరి ఆగి మరణించాడు. దూషణుడు చావగానే మహాకపాలుడు, సోలాక్షుడు, ప్రమాది అనే 3 సేనానాయకులు వచ్చారు. రాముడు వాళ్ళ ఆయుధాలు నరికి వాళ్ళ తలలు కింద పడగొట్టి చంపేశాడు. తరువాత సేనగామిని చంపాడు, పృథుగ్రీవుణ్ణి చంపాడు, యజ్ఞశత్రువుని చంపాడు, స్థూలకర్ణుణ్ణి చంపాడు. 8 మంది మహావీరులు నేలపాలయ్యారు. ఇలా 10 మంది వస్తే 10 బాణాలతో, 100 మంది వస్తే 100 బాణాలతో, 1000 మంది వస్తే 1000 బాణాలతో రాముడు వాళ్ళను చంపేశాడు. ఇలా ఇప్పటికీ 10,000 మంది రాక్షసులు మరణించారు. ఇప్పుడు 3 తలలు కలిగిన త్రిశిరుడు అనే రాక్షసుడు మంచి కంచరగాడిదలు పూంచిన రథంతో రాముడిపై యుద్ధానికి వచ్చాడు. వాడి దగ్గర శివుడు ఇచ్చిన అస్త్రం ఉంది. ఆ అస్త్రంతో రాముడి నుదుటిపై కొట్టాడు. ఆ బాణం రాముడు నుదుటకు దిగింది. రాముడి నుదుటి నుంచి రక్తం వస్తుంటే ఎవరైనా రాముడికి తిలకం దిద్దినట్టుగా ఉంది. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి ఆ బాణం తీసి పాడేశాడు. రాముడికి త్రిశిరుడికి మధ్య మహాయుద్ధం జరిగింది. చివరికి రాముడు వాడి ధనస్సు పడగొట్టాడు. వాడి 3 తలలు నరికేశాడు. ఇంతమంది రాక్షసుల్ని కళ్ళ ముందే చంపేసిన రాముడి పరాక్రమం చూసి కరుడికి భయం కలిగింది. కరుడు తిరిగి ధైర్యం తెచ్చుకుని వికర్ణి అనే అస్త్రం రాముడిపై వేశాడు. రాముడు ఆ అస్త్రాన్ని మధ్యకు నరికేశాడు. అప్పుడు కరుడికి రాముడు సామాన్యుడు కాదని అర్థమైపోయింది. ఇతను మహాబలవంతుడు, సింహంలా పరాక్రమం కలిగినవాడు. ఇతన్ని నేను సామాన్యమైన బాణాలతో చంపలేనేమో అనిపిస్తుంది. ఇంతకు పూర్వం ఎప్పుడు ఇటువంటి వాణ్ణి నేను చూడలేదు. ఈ జనస్థానంలో మా రాక్షసులను చూసి మహాపరాక్రమవంతులు పారిపోయారు. అటువంటిది ఒక్కడు ఇంతమంది రాక్షసుల్ని చంపి నిశ్చింతగా ఉన్నాడు అని ఆలోచిస్తూ బాణాలు వేయడం ఆపేశాడు. బాణాలు వేయలేని వాడి మీద బాణాలు వేయడం తన ధర్మం కాదు కాబట్టి రాముడు ధనస్సును పక్కన నిలబెట్టాడు. అప్పుడు కరుడు రాముడు అలసిపోయాడేమో అనుకుని తీవ్రమైన బాణాలతో రాముడి ధనస్సును నరికేశాడు. రాముడి కవచం తెగ్గొట్టాడు. దీనికి ముందు అగస్త్య మహర్షి శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేసిన వైష్ణవ ధనస్సును రాముడికి ఇచ్చాడు. ఇప్పటి నుంచి రాముడు రాక్షస సంహారం చేయడానికి పాత ధనస్సును విడిచిపెట్టి వైష్ణవ ధనస్సును స్వీకరించి కరుడి యొక్క జెండాని విరగ్గొట్టాడు. పూర్వం యుద్ధంలో శత్రువు జెండాను విరగ్గొడుతున్నా ఆపలేనివాడు చచ్చిన వాడితో సమానం. తరువాత రాముడు 4 బాణాలతో కరుడి పొట్ట చీల్చాడు. అయినా సరే కరుడు ముందుకు వస్తున్నాడు. అప్పుడు రాముడు కరుడి యొక్క రథసారథిని చంపేశాడు. గుర్రాలను పడగొట్టాడు, రథచక్రాలను విరగ్గొట్టాడు. అప్పుడు కరుడు చేతిలో ఆయుధం కూడా లేకుండా నిశ్చయుడే నిలబడ్డాడు. అప్పుడు రాముడు యుద్ధ ధర్మాన్ని అనుసరించి కరుడితో, ఓ రాక్షస, నీ ఏనుగులు పోయాయి, నీ రథాలు పోయాయి, నువ్వు నమ్ముకున్న వాళ్ళందరూ పోయారు, నీ దగ్గర ఆయుధం కూడా లేదు. అయినా సరే ఆఖరిసారిగా నిన్ను క్షమించాలనుకుంటున్నాను. మీ రాక్షసులు అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్న మహర్షులను పీడించి చంపారు. ఆడవాళ్లను ఎత్తుకుపోయారు, మనుషుల్ని చంపారు, జంతువుల్ని చంపారు. ఇప్పుడు నువ్వు వెనక్కి తిరిగి పారిపోతావా, యుద్ధం చేసి మరణిస్తావా అని అంటాడు. అప్పుడు కరుడు రాముడితో, నా దగ్గర ఆయుధం లేకపోయినా నీలాంటి వాళ్ళను పట్టుకుని విరిచి చంపేస్తాను అని రాముడి మీదకు వస్తాడు. అప్పుడు రాముడు ఒక తీవ్రమైన బాణం విడిచిపెట్టగానే ఆ బాణం వాడి గుండెలను చీల్చుకుంటూ వచ్చి నేలపై పడుతుంది. కరుడు వెంటనే మరణిస్తాడు. ఈ విధంగా రాముడు ఒక్కడే అసహాయ సూర్యుడై 72 నిమిషాలలో 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు.